అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. ఎలా ఉన్నారని అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకున్నాను. మళ్ళీ అక్క ఎక్కడికో పయనం అవుతుంది అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, చెల్లి వాళ్ళ సర్ప్రైజ్ గా ఇంటికి వచ్చారనమాట. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల వెజ్ తింటాము. సో వెజ్ కోసం పర్ఫెక్ట్ మై గో టు ప్లేస్ అని చెప్పొచ్చు. అసలు చాలా ఫేమస్ అయిపోయింది అసలు ఇది రెస్టారెంట్ పేరు. నేను రెస్టారెంట్ పేరు అయితే లాస్ట్కి రివీల్ చేశాను, మీకు వీడియోలోనే తెలిసిపోతుంది. మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలిసిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్ళాము అనేది. అసలు నేను ఇప్పటి వరకు ఎన్నో రెస్టారెంట్స్, ఎన్నో హోటల్స్ తిరిగాం, కానీ పర్ఫెక్ట్ వెజ్ థాలీ అనేది ఎక్కడ దొరకలేదండి. ఈ ఒక్క ప్లేస్లో అనమాట పర్ఫెక్ట్ వెజ్ థాలీ. మనకి మొత్తం అన్లిమిటెడ్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి, ఇంకా మంచి టేస్ట్ అనమాట. అసలు టేస్ట్లో అయితే తగ్గేదేలే, అంత బాగుంటుంది. సో my name is Netra. Today I'm showing you my mom. Okay, wait up. See these, we went to igloo. See, this is my brother Dhanmin Kumar. Public. Must be waiting what Indian food. I got public, that's why. Okay, I'll give you. Let's come and do in Chitti Kabullu. Subscribe Chitti Kabullu. ఆల్మోస్ట్ ఒక 20 to 25 మినిట్స్ వెయిటింగ్ తర్వాత మాకైతే టేబుల్ అయితే బుక్ అయిపోయింది. సో ఏమైతే సెటిల్ అయిపోయాము. అసలు ఎంత బాగా ప్రజెంట్ చేస్తారు ఫుడ్ని ఇక్కడైతే, చాలా బాగుంటుంది. మంచి స్టీల్ ప్లేట్లో మంచి అరిటాకు వేసి చాలా బాగా పెడతారనమాట. ఇక్కడ మా పాప అయితే ఈ వీడియోని లైక్ చేయండి అని చాలా ప్లీజ్ చేస్తుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మనకి డిఫరెంట్ పచ్చళ్ళు, పొడులు, అలాగే నెయ్యి అండ్ ప్లేట్ పెట్టి, ప్లేట్లో మనకి మంచి ఆలూ ఫ్రై, స్వీట్, డైలీ ఒక స్వీట్ వెరైటీ ఆఫ్ స్వీట్ అయితే ఉంటుందన్నమాట. ప్రతిదీ అన్లిమిటెడేనండి. మీకు స్వీట్ మళ్ళీ తినాల్సి మళ్ళీ కూడా వాళ్ళు సర్వ్ అయితే చేస్తారనమాట. ఆలూ ఫ్రై, స్వీట్, తర్వాత పులిహోర, కొబ్బరన్నం, తర్వాత రైస్లో ముద్దపప్పు, నెయ్యి, 4 వెరైటీస్ ఆఫ్ కర్రీస్, డ్రై కర్రీ, ఫ్రై, అలాగే గ్రేవీ కర్రీ, సాంబార్, రసం, పెరుగు పచ్చడి, కుండ పెరుగు. సో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి, రసం కూడా ఉంటుంది. అండ్ ప్రతిదీ అన్లిమిటెడ్ అనమాట. ఆ కిడ్స్కి ఇంకా మనము సపరేట్గా తీసుకోవడం అవసరం లేదు. మనం ప్లేట్ 1 థాలీ మనం షేర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కిడ్స్కి మాత్రమే షేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు. సైడ్కి పాపడ్, సల్లమిరపకాయలు కూడా ఉంటాయి. పులిహోర ఇంకా కొబ్బరన్నం చెప్పాను కదా, కొబ్బరన్నానికి సపరేట్గా మళ్ళీ ఆలు కర్రీ ఉంటుంది. అండ్ పచ్చళ్ళతో పాటు, రెగ్యులర్ ఉండే పచ్చళ్ళతో పాటు ఆ రోజు స్పెషల్గా ఇంకో పచ్చడి కూడా చేస్తారనమాట. మేము వెళ్ళిన రోజు అయితే టమాటా పచ్చడి పెట్టారు. ఎంత బాగుంది అసలు, చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, ఇంకా ఎక్కువ టేస్ట్ అనిపించింది నాకైతే. నాకు ఆ రోజు అయితే టమాటా పచ్చడి చాలా నచ్చింది. అండ్ స్వీట్ కాకినాడ కాజా పెట్టారనమాట, చాలా బాగుంది. అది అయిపోయిందని లాస్ట్కి మైసూర్ పాక్ కూడా పెట్టారనమాట. మేము స్వీట్ అడిగితే అది అయిపోయిందని చెప్పి మైసూర్ పాక్ కూడా పెట్టారు. చాలా బాగుంది అసలు. ఇక్కడ ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది మా మరిది ఇంకా మా వారిది. సో స్టార్టింగ్లో పులిహోర, కొబ్బరన్నం పెడతారు కదా, సో అది తినేసరి ఇప్పుడు రైస్ కోసం పెట్టేసిన. నెక్స్ట్ ముద్దపప్పు, నెయ్యి అనమాట.
చాలా టేస్టీగా ఉంటుంది ముద్దపప్పు విత్ నెయ్యి అయితే. మా చెల్లి మా మరిది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా, వాళ్ళకైతే ఫుడ్ చాలా నచ్చింది. మంచి రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి ఫుడ్ వచ్చింది, అది కూడా ఇంత బాగా టేస్టీగా అని వాళ్ళకి కొంచెం షాక్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు కూడా ఒకటే అన్నారు, ఇన్ని రెస్టారెంట్స్ తిరుగుతాం, ఇన్ని బఫేస్ తిరుగుతాం, కానీ ఇంత మంచి ప్రజెంటేషన్, ఇంత మంచి వెరైటీస్ అండ్ రీజనబుల్ ప్రైస్ అండ్ సర్వీసింగ్, బెస్ట్ అయితే సర్వీసింగ్ అనమాట. మనం పిలవగానే రావడం, అది మనం వెయిటింగ్ అనేది ఉండదు అనమాట. జస్ట్ మనం టేబుల్ బుక్ చేసేసరికి మనకు వెయిటింగ్ అనేది ఉంటుంది, తర్వాత అయితే అసలు వెయిటింగ్ అనేది ఉండదు అనమాట. అంత బాగుంటుంది, సర్వీసింగ్ సూపర్గా ఉంటుంది. ఇంకో హైలైట్ ఏంటంటే కుండ పెరుగు అనమాట. సో ఇలా కుండలలో మనకైతే పెరుగు ఇస్తారనమాట, అండ్ కుండలోనే పెడతారు వాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. లాస్ట్కి ఆ కుండ పెరుగుతోని మనం ఆ లంచ్ ఫినిష్ చేస్తే ఆ టేస్టే వేరనమాట. అదొక సాటిస్ఫాక్షన్. పెరుగుని ఇష్టపడే వాళ్ళు అది కుండ పెరుగుతోని లంచ్ ఫినిష్ చేస్తే ఒకలాంటి సంతృప్తి, అంతే. ఎక్కడికైనా ఫుడ్ తినడంలో నేను మాత్రం లేట్ అనమాట. మనం కొంచెం లేట్గా తింటాము, పైగా దానికి తినిపించి నేను తినాలి కాబట్టి, సో పిల్లలకు తినిపించి మనం తినేసరికి చాలా లేట్ అవుతుంది. అందరు తినేసి మళ్ళీ ఆల్మోస్ట్ డైజెస్ట్ కూడా అయిపోతుంది అనమాట, అంత లేట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఒక మంచి సంతృప్తికరమైన భోజనం అయితే మేము చేసామన్నమాట. సో మీకు ప్లేస్ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఇగురు అండి ప్లేస్ పేరు, రెస్టారెంట్ పేరు ఇగురు అనమాట. నేను ఏం ప్రమోట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, బట్ నాకు మనస్ఫూర్తిగా నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏరియాలో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, లేకున్నా కూడా ఒక రోజు ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడికి రండి. థాలీ మాత్రం ఓన్లీ ఫర్ 12 PM to 3 PM అనమాట. చాలా బాగుంటుంది. ఇలా మా లంచ్ అయితే ఫినిష్ అయిందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా నేత్ర ప్లీజ్ 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 అని చేసింది కదా, దానికోసమైనా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఫ్యూచర్ నోటిఫికేషన్ మీకు డైరెక్ట్ లింక్ ఫోన్కి వస్తుంది.